ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఎడ్యుకేషన్ ట్రిక్స్. టుడే అవర్ టాపిక్ వచ్చేసి 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్, బహుపదులు అంటారు. కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే బహుపది అంటే ఏమిటి, వాట్ ఈస్ ది పాలినామియల్, డెఫినేషన్, చర స్థిర రాశులతో నిర్మితమవుతుంది బహుపది అనేది. ఈ పాలినామియల్ ఫార్మ్ విత్ కాన్స్టంట్స్ అండ్ వేరియబుల్స్. ఎగ్జాంపుల్, p of x ఈక్వల్ టు x² - 2x + 3. మనకి నార్మల్గా ఈక్వేషన్ వచ్చేసరికి p of x లేకుండా x² - 2x + 3 ఉంటే దాని ఈక్వేషన్ సమీకరణం అంటారు. p of x ఈక్వల్ టు అని ఉంటే అది పాలినామియల్ అంటారు. p of xతో పాలినామియల్ డినోట్ చేస్తారు. దీంట్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x² - 2x అనేది చరరాశి, వేరియబుల్స్ అంటారు. +3 ఉంది కదా, దానికి xతో లేదు అంటే వేరుగా సపరేట్గా ఉంది. ఓన్లీ కాన్స్టెంట్, స్థిర పదం, స్థిర రాశి అంటారు. దీంట్లో వేరియబుల్స్, టర్మ్స్, కాన్స్టెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ p of x ఈక్వల్ టు x² + 5x - 4 ఉంది కదా, ఇట్లా x టర్మ్స్తో ఉంటే p of x బహుపది, x పాలినామియల్ అంటారు. ఇక్కడ చూసినట్లయితే p of y ఈక్వల్ టు y² - 9y + 2 ఉంది కదా, ఇలా ఉంటే y పాలినామియల్, y యొక్క బహుపది అని అంటారు. p of y బహుపది అంటారు. నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ది వచ్చేసరికి p of x ఈక్వల్ టు x - 5x + 7 ఉంది కదా, దీని యొక్క పవర్స్ ఏం లేవు, ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఇలా ఉంటే లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది అంటారు. నెక్స్ట్ p of x ఈక్వల్ టు 3x² + 8x - 2 ఉంది కదా, ఇలా పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, వర్గ బహుపది అంటారు. నెక్స్ట్ థర్డ్ p of x ఈక్వల్ టు 5x³ - 3x + 6 ఉంది కదా, దీని యొక్క పవర్ వచ్చేసరికి 3 ఉంది అంటే క్యూబిక్ పాలినామియల్, ఘన బహుపది అంటారు. ఈ పాలినామియల్స్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, పరిమాణం. ఈ పరిమాణాన్ని మనం ఎలా గుర్తించాలంటే, ఈ పాలినామియల్ ఉంది కదా, ఫస్ట్ది 7x³ + 2x² + 5x + 2 ఈక్వల్ టు p of x. ఈ పాలినామియల్లో ఏ పవర్కి అయితే ఎక్కువ పవర్ ఉంటుందో, ఏ టర్మ్కి, ఇప్పుడు 7x³ ఉంది, ఇక్కడ 3 ఉంది పవర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, పరిమాణం అంటారు. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఇప్పుడు ఎంత అయిద్దంటే, ఇది 3 హైయెస్ట్ ఉంది కదా, ఇప్పుడు 3 అనేది డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అవుతుంది, 3. నెక్స్ట్ ఈ పాలినామియల్ చూసినట్లయితే 3x⁴ + 7x³ + 6x² - 2x + 4 ఈక్వల్ టు p of x. ఇప్పుడు ఈ పవర్స్ అన్నిట్లో ఏది ఎక్కువ ఉంది, 4 ఉంది. అప్పుడు డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ వచ్చేసరికి 4 అవుతుంది ఈ పాలినామియల్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి కాన్స్టెంట్ అండ్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ అంటే స్థిర పదం, మనకి x² - x - 6 ఉంది కదా, దీన్ని మనం కాన్స్టెంట్ అంటారు. -6ని కాన్స్టెంట్ అంటారు. అదే కోఎఫిషియంట్ అంటే గుణకం, తెలుగులో గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ది x² అన్నారు అనుకోండి, ఇక్కడ x²కి ముందు 1 × x², ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉన్నట్లు కోఎఫిషియంట్ అంటే. ఈ పాలినామియల్ p of x ఈక్వల్ టు x² + 5x + 3 ఉంది. సపోజ్ దీంట్లో కాన్స్టెంట్ ఏదంటే 3 అంటాము. సపోజ్ ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చేసరికి వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నాం అనుకోండి, 5 అనుకుంటాం. అంటే ఏం లేదు, మనం ఏదైతే అడుగుతున్నామో xకి కోఎఫిషియంట్, దాని ముందు ఉన్నదాన్ని కోఎఫిషియంట్ అంటారు. ఇక్కడ x² కోఎఫిషియంట్ అడిగినండి, ఇక్కడ 1 అనుకుంటాం. ఇక్కడ 1 × x² అంటే 1 x² అవుతుంది, ఇక్కడ 1 x² కోఎఫిషియంట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.1 చూద్దాం. ఇంట్రడక్షన్ మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏ, ఇఫ్ p of x ఈక్వల్ టు 5x⁴ - 6x⁴ + 7x - 6, ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x5, డిగ్రీ ఆఫ్ px, కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ అని ఇచ్చాడు. కోఎఫిషియంట్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, x⁴ అక్కడ ఉందో దాని యొక్క ముందు వాల్యూనే కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ అంటాం. ఈ పాలినామియల్లో x⁴ ఇక్కడ ఉంది కదా, దాని ముందు నెంబరు -6, అప్పుడు -6 మన ఆన్సర్ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఈక్వల్ టు -6 అవుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ px, ఈ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 7 ఉంది ఈ పాలినామియల్ మొత్తానికి, అప్పుడు పాలినామియల్ యొక్క డిగ్రీ 7 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ అంటే లాస్ట్ ఉన్న వాల్యూని కాన్స్టెంట్ టర్మ్ అంటాం.
ఇక్కడ లాస్ట్ టర్మ్ -6 ఉంది, అది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రైట్ 3 more polynomials, క్రియేట్ 3 questions ఈచ్ దెమ్ అని ఇచ్చాడు. అంటే మన ఎగ్జాంపుల్గా 3 పాలినామిల్స్ రాసి వాటికి గురించి 3 క్వశ్చన్లు రాయమని చెప్తున్నాడు. ఫస్ట్ ఇక్కడ 3 పాలినామిల్స్ రాయాలి. ఫస్ట్ p(x) = 3x² - 5x + 7. సెకండ్ p(x) = 8x² + 2x + 9. అలాగే థర్డ్ది 4x² - 9x + 2. ఈ విధంగా 3 పాలినామియల్స్ రాసి వాటికి 3 క్వశ్చన్స్ మనం క్రియేట్ చేయాలన్నమాట. కాన్స్టెంట్, కోఎఫిషియంట్, డిగ్రీ, ఇలా 3 క్వశ్చన్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్, స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ది, ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ √2x² - 3x + 1 ఈజ్ √2 అని ఇచ్చారు. అంటే ఈ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ ఈజ్ 2 అని వాడు చెప్తున్నాడు. ఈ పాలినామియల్ మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ డిగ్రీ వచ్చేసరికి 2 అవుతుంది. వాడు మనకి √2 అని ఇచ్చాడు. ఇది ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ది పాలినామియల్ p(x) = 3x³ - 4x² + 5x + 7 ఈజ్ 2 అని ఇచ్చారు. అంటే ఈ పాలినామియల్లో x² యొక్క కోఎఫిషియంట్ 2 అని ఇచ్చాడు. ఇక్కడ మనం పాలినామియల్లో చూసుకున్నట్లయితే x² కోఎఫిషియంట్ ఏమవుతుంది, -4 అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకి ఫాల్స్ అనమాట, ఆన్సర్ ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ది డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. కాన్స్టెంట్ టర్మ్ అంటే సపోజ్ p(x) పాలినామియల్ ఉందనుకోండి, 2x² - 5x + 1 ఉందనుకోండి. ఈ 1 అనేది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. దీని యొక్క పవర్ 1/1 అనుకుంటే 1 అవుతుంది. అప్పుడు డిగ్రీ వచ్చేసరికి 0 అవ్వదు, 1 అవుతుంది. అంటే ఇక్కడ వాడు ఇచ్చింది కూడా ఫాల్స్ అనమాట, ఇది కూడా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ p(t) = t³ - 1, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ p(1), p(-1), p(0) అండ్ p(2) అని ఇచ్చారు. అంటే ఈ పాలినామియల్లో p(t) ప్లేస్లో p(1), p(-1), 0, p(2) ఇలా వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ కనుక్కోమని చెబుతున్నారు. ఫైండ్ అవుట్ ది వాల్యూస్ అన్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి గివెన్ పాలినామియల్ వచ్చేసరికి p(t) = t³ - 1 ఇచ్చారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, p(1) వాల్యూ కనుక్కోమన్నారు. కాబట్టి p(1) = t ప్లస్లో 1 పెట్టుకోవాలి. 1³ - 1, 1³ అంటే 1 అవుతుంది ఫ్రెండ్స్. -1 +1 - 1 క్యాన్సిల్ అవుతే 0 అవుతుంది. నెక్స్ట్ p(-1) కనుక్కోమన్నారు. p(1) = -1³ - 1, -1³ అంటే 1³ అంటే 1 అవుతుంది. ఇక్కడ పవర్స్లో ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది, ఈవెన్ నెంబర్ ఉంటే +1 అవుతుంది. ఇక్కడ ఈ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 అవుతుంది. అంటూ -1 +1 -1 -2 అవుతుంది. నెక్స్ట్ p(0) వాల్యూ p(0) = 0³ - 1. 0 పవర్ ఎంత ఉన్నా కానీ 0 అవుతుంది ఫ్రెండ్స్. -1 టు -1 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, p(2) వాల్యూ కనుక్కోమన్నారు. 2³ - 1, 2³ అంటే ఎంత ఫ్రెండ్స్, 2³ అంటే 8 -1 × 7 అవుతుంది ఆన్సర్. దేర్ఫోర్ p(1) వాల్యూ వచ్చేసరికి 0 అవుతుంది. p(-1) వాల్యూ వచ్చేసరికి -2 అవుతుంది. p(0) వాల్యూ వచ్చేసరికి -1 అవుతుంది. మా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్.